కన్యస్వాములుగా వాళ్ళు చేయకూడని పనులు ఏంటంటే స్వామి, అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కోపంను తగ్గించుకోవాలా, గట్టిగా బ్రహ్మచర్యం పాటించాలా, చెప్పులు లేకుండా పయనించాలా, తల్లిని గాని భార్యని గాని మాత అని మీ నోటితో పిలవాలా, సమాజానికి గాని ప్రపంచానికి గాని మనం ఎవ్వరికి మన వలన ఇబ్బంది కలగకూడదు. కన్యస్వాములు పాటించాల్సిన కొన్ని నిబంధనలు ఉంటాయి స్వామి. ఇవి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి అనే నిబంధనలు ఉంటాయి. సో వాటి గురించి చెప్పండి స్వామి. స్వామి శరణం స్వామి. కన్యస్వామి అని కాదు, అయ్యప్ప మాల వేసుకున్న ఏ స్వామి అయినా, 20 సార్లు వేసుకున్న మాల వేసుకున్న స్వామి అయినా, ఒక్కసారి వేసుకున్న ఒకటే స్వామి. కాకపోతే ఎక్కువ సార్లు వేసుకున్న స్వామి ఏంటంటే ఆయన గురుస్వామి అంటారు. ఎందుకంటారు? ఆయన ఎక్స్పీరియన్స్ లో కొత్తగా వేసుకునే వాళ్ళకి చెప్పటం, అయ్యప్ప నా ఒక మహిమలు చెప్పటం, మాల వేసుకొని మీరు ఇలా పాటించడం వల్ల మీ జీవితం ఇది ఇలా వెళ్తుంది స్వామి, అయ్యప్ప నియమ నిబంధనలు ఇవి అని చెప్పడం కోసం గురుస్వాములు అంటారు. మిగతా వాళ్ళు కన్యస్వాములు అంటారు. కన్యస్వాములుగా వాళ్ళు చేయకూడని పనులు ఏంటంటే స్వామి, అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కోపంను తగ్గించుకోవాలా, గట్టిగా బ్రహ్మచర్యం పాటించాలా, చెప్పులు వదలాలా, చెప్పులు లేకుండా పయనించాలా, చాప వేసుకొని చాప మీద పండుకోవాలా, స్వామి ఎవరిని కూడా భార్యను మాత అని పిలవాలా, తల్లిని గాని భార్యని గాని మాత అని మీ నోటితో పిలవాలా, మిగతా వాళ్ళందరినీ స్వామి అని పిలాలా, మన ఇంటి పక్కలు బంధువులు అందరూ బాగుండాలని కోరుకోవాలా, మనము బాగుండాలని కోరుకోవాలా, సమాజానికి కానీ ప్రపంచానికి కానీ మనం ఎవ్వరికి మన వలన ఇబ్బంది కలగకూడదు, ప్రకృతికి గాని ఏమి ఇబ్బంది కలగకూడదు, మన వలన అంతా మంచి జరగాల. అప్పుడు మనకి ప్రకృతి భగవంతుడు మనందరికీ సహకరిస్తాడు. అందుకే మనల్ని అయ్యప్ప అంటారు, అయ్యప్ప స్వామి అంటారు. ఇప్పుడు కొత్తగా మాల వేసుకోగానే మనకు వచ్చి అందరు నమస్కారం పెట్టుకుంటున్నారు స్వామి అని. స్వామి అని నమస్కారం పెట్టుకుంటున్నారంటే మనం ఎలా ఉండాలా? మనల్ని అయ్యప్ప అయ్యప్పే మనల్ని పోలుస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? మనసు తేలిగ్గా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, ఎవరిని కూడా మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని ఆశీర్వదించాలా, కోపాన్ని తగ్గించుకోవాలా. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంటాయి అయ్యప్ప, అప్పుడు మనం పుడతాము అయిపోయింది, సంవత్సరం అయింది, కొత్త సంవత్సరం వచ్చింది అయిపోయింది. 41 రోజులు అయ్యప్ప కోసం, 41 రోజులు అయ్యప్ప మనసును తేలిక చేసుకోండి, కుళ్ళు కుట్రను తీయండి, జీవితంలో ఎదగండి, అందరూ బాగుండాలని కోరుకోండి. ఈ ప్రకృతి భగవంతుడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మన సమాజానికి మంచి జరుగుతుంది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప.